క్రియేటివిటీకి ఇంగ్లీష్లో మీనింగ్ ఎబిలిటీ టు క్రియేట్ అని. అంటే అర్థం ఉన్నదాంతో కొత్తగా క్రియేట్ చేయడం. సో ప్రతి మనిషి క్రియేటివే, అంటే ఉన్నదాంతో ఏదో కొత్తది క్రియేట్ చేయగలడు. కానీ కొంతమంది ఎక్కువ క్రియేటివ్గా ఎందుకుంటారంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ క్రియేటివిటీ ఎప్పటికీ అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తది క్రియేట్ చేస్తే ఇంకా దాని తర్వాత ఏమీ ఉండదు అని ఏమి ఉండదు. ఎంత చేసినా ఇంకా కొత్తగా వచ్చేదాన్ని క్రియేటివిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందు ఒక పిక్చర్ ఉంది, అందులో 4 టైర్స్ బేబీని పెట్టి ఒక ఫోటో చూపించాం. సో కొంతమంది అడుగుతారు ఇంకా కొత్త ప్రాపర్టీస్ ఉంటే కొత్త పిక్చర్స్ తీయొచ్చు అని. కానీ క్రియేటివ్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఉన్న దాంతోనే కొత్తగా తీయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీ కళ్ళ ముందు సేమ్ ప్రాపర్టీస్ యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 టైప్స్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి. సో ఒక ఫోటోగ్రాఫర్ క్రియేటివ్ అయితే సేమ్ ప్రాపర్టీతో డిఫరెంట్గా కంపోజ్ చేసుకుంటూ డిఫరెంట్ మంచి కొత్త పిక్చర్స్ తీయచ్చు. ఈ 9 కాదు, ఇంకొక 10 50 ఎన్నైనా క్రియేట్ చేయగలరు. సో అదే క్రియేటివిటీ అంటే. క్రియేటివిటీ అనేది ఎప్పటికీ అయిపోయేది కాదు, ఎంత చేస్తూ ఉంటే అంత వచ్చేది. సో ఎప్పుడు క్రియేటివ్గా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఇట్ ఈస్ ద కోర్ పార్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ.